ఈరోజు ఒక దళిత మహిళ ఏఎంసీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయటం చాలా సంతోషంగా ఉంది. దీని వెనక చాలా రాజకీయం ఉంది. మా ఇంటూరి నాగేశ్వరరావు గారు పట్టుబట్టి ఈ కందుకూరు ఏఎంసీ రిజర్వేషన్లో ఎస్సీగా కావాలని మా అందరితో మాట్లాడి చేపించుకున్నారు. సో ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు తెలిసి కందుకూరులో ఏఎంసీలో ఫస్ట్ టైం ఎస్సీకి ఇచ్చారు, అందులో మహిళకి ఇచ్చారు. ఈరోజు ఒక 2-3 మాటలు చెప్పదలుచుకున్నా. రాబోయే కాలంలో ఇంతకుముందు కందుకూరు కూడా చాలా తెలిసిన నియోజకవర్గం. రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న పరిశ్రమలు, రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, దీనివల్ల మా అందరికన్నా చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే ఈ ఇంటూరి నాగేశ్వరరావు గారు. మేము హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే రామాయపట్నం ఎమ్మెల్యే అంటున్నారు. మమ్మల్ని అందరికీ మర్చిపోయారు, ఈ గ్రనైట్ కూడా మర్చిపోయారు చీమకుర్తి ఎమ్మెల్యే అని. సో అందుకని రాబోయే కాలం చాలా కృషి చేస్తూ ఉన్నారు. మంచి అభివృద్ధి, రాబోయే కాలంలో ఎంప్లాయ్మెంట్ అన్నీ మా నియోజకవర్గాలు అన్నిటికన్నా రాబోయే కాలం ఈయనే ముందుండేటట్టు మాకు అనిపిస్తూ ఉంది. సరే, ఏదో కొత్తగా వచ్చాడు ఎమ్మెల్యేగా, నూతన ఎమ్మెల్యే, మా కింద మేము చెప్పినట్టు చేస్తాడని అనుకుంటా ఉన్నాం. కానీ మేము సీనియర్లైనా కన్నా మాకన్నా ముందే స్పీడ్గా ఉండి ఎక్కడ ఫండ్స్ అన్నీ తిరుగుతూ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావుకి నాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే చాలాసార్లు కూడా నాకు తేవాల్సిన ఫండ్స్ ఈయన తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. సరే, అయినా కానీ ఏదో చిన్నోడు, మేము కూడా ఎంకరేజ్ చేయాలని గమ్మున ఉన్నాం, చేతగా. కానీ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా జరిగి అందరూ వచ్చినందుకు మరీ ముఖ్యంగా అయ్యా ఇంటూరి నాగేశ్వరరావు, అందరితో పాటు మేము కూడా అభివృద్ధి చెందాలి, అది కూడా గుర్తుపెట్టుకో. అందరు పైకి వస్తేనే తెలుగుదేశం పార్టీ కూడా వస్తుందని అది గుర్తుపెట్టుకొని, మరి ఇంకొకసారి ఒక దళిత మహిళలకి ఇచ్చినందుకు ఆమెకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, తెలుగుదేశం పార్టీ సామాజిక న్యాయం చేసే పార్టీ అని ఇంకొకసారి ఈ సందర్భంగా గుర్తు చేసిన విషయం మీ అందరికీ తెలియజేస్తూ, మా మిత్రుడు ఇంటూరి నాగేశ్వరరావు ప్రత్యేకంగా నన్ను ప్రేమతో ఆహ్వానించడానికి ధన్యవాదాలు తెలిసి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.